మామ నేను ప్రశ్న అలియాస్ రవణ్ గారి మీద ఒక వీడియో చేశాను. అది మీ అందరూ చూసి అది ఇన్స్టాలో ఫేస్బుక్ లో మినిమం ఒక 30,000 పోయింది. దాంట్లో కామెంట్స్ మాత్రం ఘోరంగా వాడిని తిడతానే ఉన్నారు. అయితే నేను సాయంత్రం వాళ్ళు నాకు ఫోన్ చేశారు. మామ ఫోన్ చేసి అన్న ఇట్లా వీడియోలు పెట్టడం కరెక్ట్ కాదు, అది కాదు ఇది కాదని ఏదో కొన్ని సొల్లుడే కాదు మాట్లాడారు. నేనేం చెప్పిందంటే, నేను ఒకటే మాట చెప్పిన, అరే బాబు ఒక మెగాస్టార్ ని పట్టుకొని ముసలోడు ముత్తకోడు ఇట్లా కించపరిచి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అబ్బా, మీరు చెప్పండి, తర్వాత నేను వీడియో తీసేస్తా అని చెప్పాను. అయితే అన్న వాళ్ళు అట్లే మాట్లాడతారా, మనం ఏం చేయలేమన్నా, జర మనం సర్దుకొని పోవాలన్నా అంటాడు. ఎవడరా మనం లుచ్చాగా అన్న నేను. అర్థమైందా? వాడుండి దీనికి ఎంత బలిపోయిందిరా అని అన్నాడు. నా బలిపోయిందో తెలుసారా నీకు? ఎరువు పూక నా బలిపోయిందో తెలుసా? నా బలుపు మెగా ఫ్యామిలీ చూసుకొని నా బలుపు, మెగా ఫ్యాన్స్ చూసుకొని నా బలుపు. అర్థమైందా? నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా మామ నీకు, నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా. నీ గుద్దల దమ్ముంటే నాతో డిబేట్ కూడా వస్తావా? మాట్లాడతావా? సినిమాల గురించి మాట్లాడతావా? నేను 150 సినిమాల గురించి నేను అలా ఒక్కొక్కగా మాట్లాడతా. ఎవరు డైరెక్షన్ చేసారు, ఎవరు సాంగ్ చేశారు, ఎక్కడ ఎవరు హిట్ అయింది, ఎవరిది ఫట్ అయిందో నేను అలా ఒక్కొక్కగా చెప్తా. 150 సినిమాల గురించి ఇప్పుడు రిలీజ్ అయినంత వరకు. నీ గుద్దల దమ్ముందా? నువ్వు మాట్లాడగలవా? బాలకృష్ణ గారి సినిమాల గురించి ఆయన ఎన్ని ఫ్లాప్లు ఉన్నాయి మాట్లాడగలవా నువ్వు? నీ వల్ల కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం ఏం చేయాలంటే తెలియనప్పుడు తుండ మీద మూసుకొని కూర్చోవాలి. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, నా దాంట్లో మినిమం మాక్సిమం అయితే వీడియో పెట్టను నేను. ఒకవేళ వీడియో పెడితే వాడి గిలగిల కొట్టుకొని సచ్చినా నేను వీడియో డిలీట్ చేయను. అర్థమైందా? నాకు రాంగ్ అనిపించిందే మాట్లాడతా, నాకు రైట్ అనిపించిందే వీడియో చేస్తా. ఎవడో చెప్తే ఎవడో ఏదో చేస్తే నేను వీడియో పెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఆ అవకాశం కంటే నాకు రాదు. అర్థమైందా? నాకు కరెక్ట్ అనిపిస్తేనే పెడతా. దిస్ ఇస్ ముఠా మేస్త్రి సైనింగ్ ఆఫ్.